సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఎందుకు 3 చెప్పినా అంటే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఫేస్బుక్లో చూస్తారా, ఇన్స్టాగ్రామ్లో చూస్తారా, లేకుంటే యూట్యూబ్లో చూస్తారా నాకు తెలియదు. కాబట్టి ఈ వీడియో 3 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తా కాబట్టి, సో మీరు ఎక్కడ చూస్తే తెలియదు కాబట్టి అందుకనే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ 3 చెప్పిన అనమాట. సో ఈ వీడియోలో వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, పక్కింట్లో ఒక అబ్బాయి ఉంటాడు, సో విజయ్ అని, సో మా తమ్ముడు అనమాట. సో వాడికి ఎంగేజ్మెంట్ ఉంది. సో ఎంగేజ్మెంట్ రోజు షూట్ చేసిన వీడియో అంతా. సో వాళ్ళ ఇంటి దగ్గర పందిరేసినాం. సో చూసుకోండి, వీళ్ళంతా మా కులం సంఘం సభ్యులు అనమాట. సో అందరం కలిసి ఎవరికైనా పెళ్ళి ఉంటే సో వాళ్ళ దగ్గర పందిరేస్తాం. పందిరేసి అక్కడ ఏదైనా పని ఉంటే హెల్ప్ చేసి, సో అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాం అనమాట. సో కాబట్టి మీరు చూసిన వాళ్ళందరూ మా కులం సభ్యులు, ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో అందరం కలిసి పూలు కూర్చోడం కానీ, లేకుంటే ఆ తోరణాలు కట్టడం కానీ, సో పందిరేయడం కానీ, సో ఇట్లాంటి పనులు చేస్తామన్నమాట. సో ఎవరు పెళ్లి చేసుకున్నా సో అందరం అక్కడికి వెళ్ళి హెల్ప్ చేసి వస్తామన్నమాట. సో అది ముచ్చట. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీరు చూసిన వాళ్ళందరూ మా ఇంటి సభ్యులే, మా కుటుంబ సభ్యులే. సో కులం సంఘం కుటుంబ సభ్యులు అందరూ ఒకటే అనమాట. సో ఇతను వచ్చేసి గౌతమ్ స్వామి అనమాట, మా మామ. సో ఎప్పుడైనా అతను మజాక్ చేస్తూనే ఉంటాడు. సో ఇక్కడ చూసుకోండి, సో పందిరి వేసేసినాం. పందిరి వేసిన తర్వాత సో పూలదండలు కడుతున్నాం. ఈ అబ్బాయి వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ అన్న అనమాట, తీసుమార్గన్. సో ఈమె వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ వదిని అనమాట. సో ఇందాక అబ్బాయిని చూసారా టీ తాగుకుంటూ, సో వాళ్ళ భార్య అనమాట. సో చాలా మంచి అమ్మాయి. సో దాంతోపాటు వీళ్ళందరూ స్వాములు, మా మామలు అనమాట. సో ఇక్కడ చూస్తురా పెళ్లి డెకరేషన్ మొత్తం ఆల్మోస్ట్ సతీష్ మామనే మొత్తం పూలు కూస్తున్నాడు. సో చాలా కష్టపడ్డాడు పాపం పెళ్లి కోసం. సో అంటే పూలు కూర్చడం అని కాకుండా, సో దాన్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా కట్టాలి, ఏం కథ కరెక్ట్ ఐడియా రాకుంటే అతనే మొత్తం తీసుకొని పాపం జాగ్రత్త చేసిండు. సో ఇది వచ్చేసి సతీష్ మామ వాళ్ళ అబ్బాయి రిక్కియాడు. సో మన ఛానల్లో చాలా వీడియోస్ని నా బొమ్మర్ అవుతాడు. సో వీళ్ళు వచ్చేసి ఈడాడే పెళ్లి కొడుకు. సో తీసుమార్కన్, పెద్ద తీసుమార్కన్. సో వచ్చేసి పందిరి కట్టడం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పిల్లని తీసుకురానికి వెళ్ళేటప్పుడు, సో అక్కడ వచ్చేసి వెళ్ళే ముందు సో ఇక్కడ అన్నం తినమని వాళ్ళ ఇంటి దగ్గరనే సో పప్పుచారుతో అన్నం తినేసినాం. సో తినేసిన తర్వాత ఇక్కడ ఏమంటారు, దండలు కూస్తా అంటారు కదా, పూసలు కూర్చుడు సంథింగ్ అంటారుగా. సో నాకు ఇంకా లగ్గం కాలే, అందుకని నేను ఏదో చెప్తున్నా. సో మీరు అర్థం చేసుకోండి. సో ఆల్మోస్ట్ పోయడానికి సో వినోద్ బాబాయ్ అంటారు. సో ఈయనని చాలా నైస్ క్యాండిడేట్. సో కార్ కడుక్కొని పోను, కార్ అప్పటికే చాలా క్లీన్ ఉంది బాబాయ్ అంటే, లేలే కడుక్కొని పోవని చెప్పేసి అన్నాడు. సో చాలా నీట్గా ఉంటాడు అనమాట. సో ఆయన సో కాబట్టి ఆల్రెడీ క్లీన్గా ఉన్న కార్ని మళ్ళీ కడిగిండు. సో వాటర్ పెట్టి మేము కార్లో కూర్చున్నాం, అద్దాలు ఎక్కించేసుకున్నాం, వాటర్ కొడుతుండే బయటకి వెళ్ళి అద్దనంగా కూడా. ఈమె వచ్చేసి వినోద్ బాబాయ్లో చిన్న పాప, లాస్ట్ కూతురు, చిన్న కూతురు. సో ఈమె వచ్చేసి పిన్ని. సో పిన్ని సంధ్య, ఇందాక చెప్పాను వినోద్ బాబాయ్ని వాళ్ళ భార్య, నాకు పిన్ని అయితే అనమాట. సో వాళ్ళ చిన్న కూతురు, 3 కూతురు ఉంటారు. ఈ పాప నడిపి పాప మన ఛానల్లో వీడియోస్ చేస్తుంటుంది. ఈమె వచ్చేసి రోజా వాళ్ళ కూతురు. రోజా అంటే ఇంకొక పిన్ని, సంధ్య పిన్ని ఉందిగా, సో వాళ్ళ చెల్లి అనమాట. ఈమె వచ్చేసి ధన్విక. సో ఇందాక సత్యమామ చెప్పినగా వాళ్ళ డాటర్ అనమాట. ఈ పాప వచ్చేసి పెద్ద పాప, సంధ్య వాళ్ళ పిన్ని వాళ్ళ పెద్ద కూతురు. 3 కూతురు అని చెప్పాను, ఆమె పెద్దది, ఈ నడిపి పాప, ఈమె చిన్న పాప అనమాట. సో అది వ్లాగ్. సో ఆల్మోస్ట్ అంటే వాళ్ళు రెడీ అవ్వడం కోసం అక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు రెడీ అయిన తర్వాత సో ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి చూస్తున్నాం. సో కాబట్టి వాళ్ళు రెడీ అవుతారు, వెయిట్ చేస్తున్నా. సో బయట కార్ ఏమో క్లీనింగ్ అవుతుంది. సో లోపల వీళ్ళు రెడీ అవుతున్నారు. సో అప్పటికి లేట్ అవుతుంది. సో మా పిన్నికి వచ్చేసి ఆ రోజు ఏమైందంటే గొంతు పట్టుకుంది అని మాట్లాడుతుంది. మస్తు కొద్దిసేపు జోక్ చేసిన మా పిన్నితోటి. సో సర్దేంద్ర నెత్తి గొంతు పట్టిస్తుందని చెప్పింది. సో పిన్ని వాళ్ళ పెద్ద కూతురు చాలా గేమ్స్ ఆడుతుంది. పాప చాలా యాక్టివ్గా ఉంటుంది. సో రోజా వాళ్ళ కూతురు ఇందాక చెప్పానుగా, సో చిన్న కూతురు, చిన్న పాప. ఇంకోటి వచ్చేసి ఈ కార్ ఎందుకు క్లీన్ చేస్తారంటే వీళ్ళు, సో ఎవరికైతే ముందు సీట్లో కూర్చోవాలని ఉందో సో వాళ్ళు కార్ క్లీన్ చేయండి అని చెప్పిన కథ. 3 వేరు క్లాత్ అందుకున్నారు, దొరికినట్టుగా డోరు, అద్దం ఏది పడుతుంది క్లీన్ చేస్తున్నారు అనమాట. బట్ ఫైనల్లీ కార్ల ముంగడ కూర్చుంది మాత్రం వినోద్ బాబాయ్. ఎందుకంటే సో పిల్లలందరినీ వెనక కూర్చోబెట్టి ఆయన ముంగడ కూర్చుండు. సో అందరం, ఈ కార్ వచ్చేసి వినోద్ బాబాయ్ వాళ్ళది. సో అటు వెళ్తున్నాం కదా. సో నాకు ఎట్లాగో బైక్ లేదు కాబట్టి సో మరి అందరం బైక్లో వెళ్దాం దా మహేష్, కార్లో వెళ్దాం దా. సో అందరం హాయిగా వెళ్ళొచ్చు అంటే సో బాబాయ్ వాళ్ళతో కలిసి వెళ్ళిపోయినా. సో అక్కడికి ఆల్మోస్ట్ చేరుకున్నాం మధ్యాహ్నం లోపు. ఇతను వచ్చేసి రఘు అని నా ఫ్రెండ్, మా విలేజే. సో అక్కడ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత సో తినడం జరిగింది. సో తిండి మాత్రం మంచిగా పెట్టారు. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. మటన్ పెట్టారు, చికెన్ పెట్టారు, బోటి పెట్టారు, దాంతోపాటు నల్లా పెట్టారు. సో ఆల్మోస్ట్ మంచిగా పెట్టారు అనమాట. సో ఇతను వచ్చేసి రోహిత్ అనమాట, మా మంజక్క వాళ్ళ కొడుకు రోహిత్ అవుతాడు. సో వీళ్ళంతా మా కుటుంబ సభ్యులు, ఇందాక చెప్పాను కదా. సో టీమ్ మెంబర్స్ ఉంటామని చెప్పేసి సో వీళ్ళంతా వాళ్ళనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ పిల్లని ఎదుర్కోవడం అట్లా ఫంక్షన్ ఆల్మోస్ట్ అయిన తర్వాత సో ఆల్మోస్ట్ 3:34 అయింది తినేటప్పటికి. సో అప్పటికి అందరం తినేస్తున్నాం. సో ఇక్కడ చూసుకోండి, ఈ బంతులు ఎవరైతే కనబడుతున్నారో మీకు వీళ్ళంతా మా వాళ్ళే, మా కుటుంబ సభ్యులే. బట్ నేనైతే ఫుడ్ దగ్గర మంచి సాటిస్ఫై అయినా. మటన్, చికెన్ అన్ని గట్టి పెట్టారన్నమాట.
ఎందుకంటే అప్పటికే 3:30, 4 అయిపోయింది, తినాలి కదా. సో తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి సో తింటున్నాం. సో నాతో పాటు ఇక్కడ తింటున్న వాళ్ళందరూ మా ఊరోళ్ళు, మా కులం వాళ్ళు, మా సంఘం వాళ్ళు, మా చుట్టాలు, మా బంధువులు అంతా వీళ్ళే అనమాట. సో బయట వాళ్ళు ఉంటారు, ఉంటే ఆ ఊరులు, ఉంటే మేము. సో ఇంతే. సో నేను మాత్రం మంచిగా తిన్నా కడుపు నిండా. సో నాకైతే అప్పటికి మస్తు ఆకలింది. మధ్యాహ్నం 2 o'clock తినాల్సింది, 3:30, 4 అయింది. సో కాబట్టి సో ఫుల్ ఆకలేసింది కదా. సో గట్టిగా తినేసిన. ఎక్కడైనా సరే ఫస్ట్ తిన్నాకనే మాట్లాడితే అని ఉంటే, ఎందుకంటే ఆకలికి మనం తట్టుకోలేం కాబట్టి. ఈమె వచ్చేసి మా అమ్మమ్మ. సో తింటుంది నాతో పాటే. ఇందాక మంజక్క అయిపోయినాక మంజక్క వాళ్ళ డాటర్, ఇక మంజక్క వాళ్ళ కొడుకు, మంజక్క వాళ్ళ కూతురు. అంటే నాకు పిన్ని అవుతుంది, బట్ చిన్నప్పటి నుంచి అక్క అంట కాబట్టి అక్క అని పిలుస్తున్నాను అనమాట అట్లా. సో చూసారా, చుట్టుపక్కల చూసే తినే వాళ్ళందరూ మా ఊరులే. మా ఊర్లు కాదు, మా కులం వాళ్ళు, మా సంఘం వాళ్ళు అనమాట. సో అది ఫంక్షన్ అట్లయితే జరిగింది. సో ఇక్కడ వచ్చి సుధాకరు, ఇక్కడ వచ్చేసి అంతా మీటింగే మా వాళ్ళే ఉన్నారు, ఇంకా బయట లేరు. కానీ అందరు మా వాళ్ళే, అందరి పేర్లు చెప్పడానికి వస్తలేదు. సో టకటగా మాట్లాడుతున్నా కదా. సో అదే అనమాట బ్లాగు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది, ఏం కథ? సో చూసుకోండి. ఈ ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ, దాన్ని లైక్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తుంటాను. సో కాబట్టి తప్పకుండా చూసుకోండి. సో ప్లేట్లో చూసుకోండి ఎంత మంచి కర్రీస్ ఉన్నాయో, నాకైతే నచ్చింది. సో గున్ని తింటుంది మంచిగా. గున్నికి చికెన్ అంటే బాగా ఇష్టం, మటన్ కంటే. సో చికెన్ మంచిగా ఇష్టంగా తింటాను అనమాట. వీళ్ళు వచ్చేసి సుధాకర్ వాళ్ళ ఫ్యామిలీ, వదినే వాళ్ళ పిల్లలు. ఇవి వచ్చేసి ఆయి, మా గల్లీలోనే ఉంటుంది, మా ఇంటి పక్క ఉంటే. సో ఇక్కడ చూసుకోండి, తినడం అయిపోయిన తర్వాత అక్కడ పిల్ల లోపలికి వెళ్ళిండ్రు. సో బయటికి రావడానికి అది ఏమంటారు నాకు తెలియదు. సో మస్తు లేట్ అయిపోయింది అక్కడ, అప్పటికి సాయంత్రం అయిపోయింది. సో వెళ్ళిపోవాలి అంటే చీకటి అయిపోతుంది, వెళ్ళవాలని చూస్తున్నాం. బట్ అప్పటికి బాగా లేట్ అయింది. సో చూసినాం అక్కడ అందరూ మంచిగా ముచ్చట పెట్టుకుంటూ కూస్తున్నారు. నేను వీడియో ఇస్తుంటే ఆ కెమెరామెన్ నన్ను వీడియో ఇస్తున్నాడు, చూసిర్రా. నేను ఫోన్తో తీస్తున్నా, ఆయనేమో కెమెరాతో నన్ను షూట్ చేస్తున్నాడు. అది ఓకేనా. సో ఫైనల్లీ బ్లాగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, ఫాలో చేయండి. యూట్యూబ్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్లో చూస్తే ఫాలో చేయండి పేజ్ని. సో ఈ అద్దాలు నాకు ఎట్లున్నాయో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే కళ్ళకి డస్ట్ బాగా పడడం వల్ల అద్దాలు తీసుకుందాం అనుకుంటున్నా. సో అద్దాలు ఎట్లా కామెంట్ చేసి చెప్పండి. ఇతను వచ్చేసి రఘు అని చెప్పినగా. సో అది ముచ్చట. బాయ్.